ఇంకెరోజు అయితే 11వ తేదీ ఏప్రిల్ నెల 2024 గురువారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనిపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిందే కదా మన ఛానల్ అయితే 66,000 సబ్స్క్రైబర్స్కి అయితే సర్వర్కి అయితే దగ్గరగా అయితే వచ్చాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూసామంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. తెలిసినగా మన లైక్స్ టార్గెట్ అయితే ఇస్తాను. ఇంకా వీడియో విషయానికి వస్తే ప్రజెంట్ సమయం వచ్చేసి 5:59 అయితే అవుతుందండి. అంటే నేను వీడియో రికార్డ్ చేసే సమయం వచ్చేసి 5:59 అయితే అవుతుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన దిగుమతులు చూసుకున్నట్టయితే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు, ఇంకా 31, 32, 33 అయితే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు ప్రస్తుతానికైతే మనకి నేనుతో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. ప్రస్తుతానికి అంటే ప్రజెంట్ టైం వచ్చేసి 5:59 అయితే అవుతుందండి. నిన్నేం జరిగిందంటే వీడియో పెట్టిన తర్వాత దిగుమతి ఒక్కసారిగా భారీ స్థాయిలో దిగుమతి అనేది వచ్చింది. ఈరోజు ప్రస్తుతానికి టైం వచ్చేసి ఇప్పుడు 6 అయితే అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నేనుపైన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. స్వల్పంగా కాదు కానీ నేనైతే పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ చూసుకున్నా, అలాగే మనకి జీపీఆర్ భాగ్యలక్ష్మి మండీ లైన్ చూసుకుని నేనైతే పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది ప్రస్తుతానికైతే. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఇంకెరోజు అయితే 11వ తేదీ ఏప్రిల్ నెల 2024 గురువారం.